ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నానండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నిటిని తట్టుకోవాలి అంటే మీరు విశ్వాసం అనే డాలు పట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ జీవితమే ఒక పోరాటం అని మనకు తెలుసు. నిత్యము కనిపించని అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. అయితే దేవుని బిడ్డలారా, యుద్ధంలో ఎలా అయితే శత్రువు వేసే బాణాలని తట్టుకోవడానికి యువతల వాళ్ళు డాలు పట్టుకుంటారండి. డాలు అనగానే ఒక పెద్ద ప్లేట్ లాగా ఉండి మన శరీరానికి ఒక రక్షణ కవచంగా కనిపిస్తుంది. అవతల శత్రువు వేసే బాణాలన్నీ ఆ డాల్కి తగలటం వల్ల యువతల మనిషి సేవ్ అవుతాడు. అయితే దేవుని వాక్యం ఎంత చక్కగా బోధిస్తుంది. అయితే ఇక్కడ గమనించండి, వాడు వేసే అగ్ని బాణాలను మనం తట్టుకోవాలి అంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. లేదు అంటే ఆ బాణాలన్నీ మనకు తగులుతాయండి. అప్పుడు మన విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగడం అనేది చాలా కష్టం. అయితే గమనించండి, ఇంతకీ మరి సాతాను వేసే బాణాలు ఏంటి, వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, విశ్వాసులుగా మనం ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మన జీవితాల్లో సాతాన్ని చాలా పెద్దగా కాలిక్యులేట్ చేస్తుంటాం. వాడి శక్తిని ఎక్కువగా అంచనా వేసి వాడికి ఇంకా మన జీవితంలో అవకాశం ఇస్తూ ఉంటాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటుందంటే, ఆయన ప్రధానులను అధికారులను మరి నిరాయుధపరులుగా చేసి ఆ సిలువకు అప్పగించి విజయోత్సవాన్ని మనకు ప్రకటించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిరాయుధపరుడిగా చేసి అంటే సాతాను దగ్గర ఏమి లేవు అంటే ఆయుధాలు లేవు మనతో యుద్ధం చేయడానికి. నిరాయుధపరుడు అయితే మన మీద ఏ బాణాలు వేస్తూ ఉంటాడు అంటే వాడు చాలా తెలివైనవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన మీద శ్రమలు లేకపోతే ఆ పాపము అనే బాణాలతో పాటు ఆ శ్రమల్లో మనము కృంగుదల, చింత, భయము, ఆందోళన, నిరాశ అనే బాణాలు మన మీద విసురుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనకు శ్రమ వచ్చిందో వెంటనే మనలను చేతకాని వారిగా చేసేయడానికి మనల్నే ఉపయోగించుకొని ఆ కృంగుదలలోనికి, ఆ చింతలోనికి, ఆ బాధలోనికి మనల్ని నెట్టేస్తూ ఉంటాడు. అంతే, మనము ఇక కుదేలైపోయి మన జీవితాన్ని మళ్ళీ విశ్వాసంలో కొనసాగించలేము. అయితే గమనించండి, వాడు వేసే ఈ చింత, భయము, ఆందోళన అనే ఈ బాణాల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అంటే కేవలం మనం ఎదుర్కోవాల్సింది ఒకటే, ఏంటంటే విశ్వాసము. ఏమని విశ్వాసం ఉంచాలి అంటే వాడిని నిరాయుధపరుడిగా చేసి కల్వరి సిలువలో యేసుక్రీస్తు వారు ఆ సిలువకు అప్పగించి మనకి విజయాన్ని ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా మీకు భయం వేస్తుందా? శ్రమ వచ్చినప్పుడు కృంగిదల వస్తుందా? లేకపోతే అవిశ్వాసం వస్తుందా? లేకపోతే నిరాశ, ఇంకా నా పని అయిపోయింది అని ఏమైనా మీకు బాధ కలుగుతున్నప్పుడు ఒకసారి మీరు గమనించాలి, సిలువ వైపు చూడండి. పాత నిబంధనలో ఆ రోజుల్లో ఒక సంఘటన జరిగేదండి. అదేంటి అంటే రాజులు యుద్ధంలో గెలిచినప్పుడు ఓడిపోయిన రాజుని మరి బాహాటంగా ఊరంతా ఊరేగిస్తూ నగ్నంగా బట్టలు లేకుండా ఓడిపోయిన రాజుని ఊరంతా తీసుకొని తిప్పుతూ ఆ ఊరు అవతలకి వెళ్ళి అక్కడ ఏం చేసేవారంటే చంపేవారటండి. అంటే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి కొని వెళ్ళి వాడిని సిలువకు కొట్టి మరణించి తిరిగి లేచి ఆయన మనందరికీ విజయాన్ని ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా భయం వేస్తే, చింత వస్తే, ఆందోళన వస్తే, శోధనలు వస్తే, కష్టాలు వస్తే, కన్నీరు వస్తే మనం అనుకోవాలి, దేవుడు నాతో ఉంటే నాకు ఎందుకు ఇలా అవుతుంది, ఆయనే అనుమతిస్తున్నారేమో అని ఎప్పుడు అనుకోకూడదండి. ఒక మాట చెప్పమంటారా? దేవుడు యేసుక్రీస్తు వారు మన చింతని, బాధని, శ్రమని, కన్నీటిని, పాపాన్ని, మరణాన్ని సహితము కల్వరి సిలువలో ఆయన తీసుకున్నారు. ఆయన తీసుకొని మనకేమిచ్చారు అంటే నిత్య జీవము, వాగ్దానాలు, ఆశీర్వాదం, సమాధానము, ఇంకా పాప క్షమాపణ మనకి వాగ్దానంగా ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన పిల్లలు ఎప్పుడు విజయవంతులుగా జీవించాలి అని, విజయంతోనే ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు తప్ప మరి చేత కాని వాళ్ళుగా ఉండిపోవాలని ఆయన ఏమాత్రం ఇష్టపడలేదు. అయితే మనకొచ్చే శోధనలో ఈ కృంగుబాటు ఇవన్నీ సాతాను మన మీద వేసే అగ్ని బాణాలు. అవి ఒకవేళ నీవు వాటిని విశ్వాసంతో ఎదుర్కోకపోతే, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను రక్షించిన వాడు కడవరకు నన్ను నడిపిస్తాడు, ఎలాంటి శ్రమ నుంచైనా నన్ను విడిపిస్తాడనే బలమైన విశ్వాసము కానీ నీకు నాకు లేకపోతే ఒక్క బాణం చాలు. విశ్వాసం లేకపోతే అవి నేరుగా మన మీద తగిలి అంతే, ఒక చిన్న శ్రమ వచ్చేసరికి మనం విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగలేక ఆగిపోతాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను దేవుణ్ణి నమ్మట్లేదంటే శ్రమల్లో దేవుడు మనల్ని విడిపించే సమర్థత లేనివాడని, ఆయన్ని ఒక రకంగా చెప్పాలి అంటే చేతకాని వాడిని చేసేస్తున్నామని అర్థం అండి. ఎందుకంటే దేవుడికి నా సమస్యను తీర్చే అంత శక్తి లేదు అని చెప్పటమే అవిశ్వాసం.
కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవునికి చేత కానిది, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని మనందరికీ తెలుసు కాబట్టి అవిశ్వాసం పడిపోకూడదు. అవిశ్వాసంతో మన సమస్యలను మరింత ఎక్కువ చేసుకొనకూడదు. మరి బైబిల్ గ్రంథంలో విశ్వాసానికి ఎంత ప్రాధాన్యత, దేవుడు ఒకే మాటను 10 సార్లు రాయించారు అంటే దాని అర్థం మనం అర్థం చేసుకోవాలి. అది మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని. ఈ మాట హబక్కూకు గ్రంథంలో ఉంది, రోమీయులకు రాసిన పత్రికలో ఉంది, గలతీ పత్రికలో ఉంది, హెబ్రీ పత్రికలో కూడా ఉంది. అంటే ఒక్క మాటని ఇన్నిసార్లు దేవుడు రాయించాడు అంటే తన బిడ్డలు విశ్వాసం మూలంగా బ్రతకాలి అనేది దేవుని యొక్క ఆశ అండి. లోకం అయితే చూడండి, వారికున్న ధనాన్ని, పొలాన్ని, ఇళ్లను, ఆస్తులను, వారికున్న బలమైన మరి మనుషుల యొక్క సహాయాన్ని, ఉద్యోగాన్ని, బ్యాంక్ బ్యాలెన్స్ని, వాళ్ళకున్న వెండి బంగారాల్ని ఆధారం చేసుకొని బ్రతుకుతుంది. ఎవరికైనా ఎక్కువ సంపద ఉంటే చాలు, మేము ఎలాగైనా బ్రతుకుతామండి ఈ లోకంలో అని చాలా ధైర్యంగా ఉంటారు. అవి లేని వాళ్ళు కృంగిపోతారు. కానీ క్రైస్తవుడు ఆధారపడాల్సింది మన శక్తి మీదో, మనకున్న వాటి మీదో కాదు, కానీ ప్రతిరోజు మనం ఆధారపడాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి మీద. ఆయన సిలువలో మనకిచ్చిన విజయం మీద మనం ఆధారపడి జీవించినప్పుడు తండ్రి నిన్ను నన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. ఒకవేళ ప్రస్తుతం మీరు వెళ్తున్నది శ్రమల మార్గం అయితే, ఒకవేళ కృంగుదల, చింత, భయం, ఆందోళన మిమ్మల్ని కూడా ఆవరిస్తూ ఉంటే, ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను, మీరు వాక్యాన్ని నమ్మండి, వచనాలను చదివి అవి మన కొరికే దేవుడు రాయించాడని సాతానుతో మాట్లాడండి. కాబట్టి ఆ మాటలో ఉన్న శక్తిని బట్టే మనము దుష్టుని జయించగలమండి. నిజంగా చెప్తున్నాండి, విశ్వాసం ద్వారా జయించలేని సమస్య అంటూ కూడా ఏమీ లేదు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ కూడా దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సాతాను వేసే అగ్ని బాణాలను తట్టుకొని నిలబడగలిగే విశ్వాసం అనే డాలు ప్రతి ఒక్కరు సిద్ధపరచుకొని, మీ శక్తిని ప్రభువా, మీ బలమును ఎరిగిన వారై వాక్యాన్ని ఆధారం చేసుకొని తండ్రి, భయంకరమైన శ్రమల మార్గంలోనైనా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒకే ఒక ఆయుధము విశ్వాసాన్ని ధరించుకున్న వారై బలము పొందుకోవడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.